సో డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే, ఇన్ని రోజులు టాంజిల్స్ అదే కలియలు అంటాం కదా, అవన్నీ కిందికి అడ్డుగా ఉన్నాయి కదా. మరి నాలుకకి మామూలుగానే మనకి మామూలుగా కొండ నాలుక ఉంటుంది. సో ఇప్పుడు ఆ పాపకి మనము అవన్నీ తీసేసాం. నాలుక దానికి తగిలినప్పుడు క్లియర్గా పలికేవి. ఇప్పుడు మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్ అయిపోయినప్పుడు నాలుక సడన్గా నువ్వు ఒక వర్డ్ అమ్మ అని పలికినప్పుడు మామూలుగా పలుకుతాం. ఏదైనా ఒక వర్డ్ పలికినప్పుడు హై పిచ్లో నాలుక వెళ్ళి పైన తగులుతేనే కదా ఆ వర్డ్ వచ్చేది. సో ఆయన దాన్ని ఒక ఖాళీ ఎంటీ పేపర్ పెట్టి ఇలా పెడితే ఇలా ఊగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది పలికినప్పుడు ఇట్లా మాట్లాడేటప్పుడు ఇది ఇలా ఓకే. సో పైకి వెళ్ళి మళ్ళీ మాట్లాడి కిందికి రావాలంటే అది టచ్ అవ్వాలి కదా. ఇక్కడ కట్ చేయడం వల్ల గ్యాప్ ఎక్కువ వచ్చింది. అంత పైకి ఆ పాప ఇమీడియట్గా నాలుక పోదు కాబట్టి నత్తి మాటలు వస్తున్నాయి అని చెప్పాడు ఆయన. సౌండ్ మాటలు ఆగిపోవడానికి కూడా రీజన్ అదే, మాటలు రాకపోవడానికి రీజన్ అదే. సో అది టైం పడుతుంది అని చెప్పాడు ఆయన. సో అంత క్లియర్గా ఒక A4 షీట్ వైట్ పేపర్ తీసుకొని నాలుక ఇలా పనిచేస్తుంది మనకి, ఆ పైన తగలకపోవడం వల్ల ఇలా వస్తుంది అని చెప్పేసి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్టర్ నాకు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే ఒక 1 మంత్ చూడండి, ఎలా అంటే బాగా ప్రాక్టీస్ చేయించండి, బుక్ ఇచ్చి చదివించండి. వర్డ్స్ పలకంగా అది నాలుక అలవాటు పడిపోతుంది కదా, పైన తగులుతూ అది అలా వచ్చేస్తాయి మాటలు అని చెప్పాడు. సో 1 మంత్ చూసిన తర్వాత ఒకవేళ అప్పటికీ అలానే ఉంది అంటే స్పీచ్ థెరపీ చేపిద్దాము అన్నాడు. సో స్పీచ్ థెరపీ అంటే మీకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, స్పీచ్ థెరపీ అంటే పిల్లలకి మాట్లాడడం రాని వాళ్ళకి కొంతమంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారనమాట. మాటలు క్లారిటీగా రావడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. సో స్పీచ్ థెరపీ అనేది ఓన్లీ మాటలు క్లారిటీ రావడానికి కాదు, కొంతమంది పిల్లలు తెలిసినా కూడా భయంతో మాట్లాడరు, అలా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో వాటి కోసం పిల్లల కోసం స్పీచ్ థెరపీకి వెళ్తారనమాట. సో ఒక 1 మంత్ చూడండి, ఒక బుక్ ఇవ్వండి, కంటిన్యూగా చదివిస్తూ ఉండండి, మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు రివర్స్లో క్వశ్చన్లు అడిగి ఆన్సర్స్ చెప్పి అంటే కంటిన్యూగా ఆ పాప మాట్లాడుతూ ఉంటే క్యూర్ అవుతుంది. అప్పటికి ఇంకా వర్డ్స్ క్లారిటీగా పలకట్లేదు అంటే అప్పుడు స్పీచ్ థెరపీకి వెళ్దాము అని చెప్పాడు. సో అంటే సరే అని చెప్పేసి అలా అనుకున్నాము. సో విషయం ఏంటి అంటే అలా మాట్లాడుతూ ఉంటే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అని చెప్పేసి అలా ఓకే అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇక్కడ నేను ఆయన అడిగిన డౌట్ ఏంటంటే, నేను ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను, నాకు ఒక పాప ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో అంటే ఎంత టాలెంటెడ్ అంటే అన్నీ చెప్పినవన్నీ కరెక్ట్గా చేస్తుంది, బట్ నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేస్తుంది. ఇది ఏ కలర్ అంటే రెడ్ కలర్ పిక్ చేయమంటే పిక్ చేస్తుంది, కానీ ఆ పాప రెడ్ అని చెప్పదు, అట్లా ఉంటుంది ఆ పాప. సో ఆ పాపకి స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు, నాకు అది పేరెంట్స్ చెప్పారు, పేరెంట్స్ మీటింగ్లో నాకు దాని మీద ఒక ఐడియా ఉంది. సో నేను ఆయన అడిగింది ఏంటంటే, స్పీచ్ థెరపీ అంటే ఇలాంటి పిల్లలకి ఇస్తారు కదా, మరి పాపకి ఎందుకు అంటే అందుకే చెప్తున్నా, ఒక 1 మంత్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయించండి, చదివియడము, మాట్లాడియడము, కంటిన్యూగా మాట్లాడియం చేపియండి. అప్పటికి కూడా మనకి అవసరం అంటేనే స్పీచ్ థెరపీకి వెళ్దాము, లేకపోతే అవసరం లేదు అని. సో 1 మంత్ బాగా మాట్లాడించాము, బుక్ తీసి చదివించాము, వర్డ్స్ పలికిచ్చాము, చాలా చేసాము. సో చేయడం వల్ల 1 మంత్ మామూలుగా అయితే 10 డేస్కే వచ్చాయి. ఎలా మాట్లాడేది అంటే మనం 1 2 3 4 అంటాం కదా, ఆ బాబాకి ఆ వర్డ్స్ 1 2 3 4 అని పలకడం కూడా వచ్చేది కాదనమాట. సో అలాంటిది అన్నీ ఆల్మోస్ట్ నార్మల్గా ఎలా చదువుతుందో అలానే చేసింది అప్పటికే. బట్ ఇంకా స్కూల్కి పంపించేసాము, ఎగ్జామ్స్ అంతంగా మేము ఆ ఇయర్ వదిలేయాల్సి వచ్చింది. ఎగ్జామ్స్ రాసింది కానీ ఎంత చేయగలిగితే అంత చేసాము. బట్ ఇక్కడ మళ్ళీ మాకు కలిసి వచ్చింది ఏంటి అంటే, ఆ పాపకు స్పీచ్ థెరపీ అవసరం పడలేదు. మేము ఇచ్చిన ఆ 1 మంత్ ట్రీట్మెంటే ఏదైతే మేము కంటిన్యూగా మాట్లాడడము, ఒకరి తర్వాత ఒకరము, వాళ్ళన్నతో ఆడుకుంటూ మాట్లాడడము. ఇంకా బయటకైతే పంపించలేదు, ఎందుకంటే సర్జరీ జరిగింది కదా, బయట పిల్లలతో ఆడుకుంటే డస్ట్లో ఇన్ఫెక్షన్స్, పిల్లలతో ఆడుకుంటే ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి నోట్లో పెడతారు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ మేము బయటికైతే ఆడుకోవడానికి పంపించలేదండి. చాలా హైజీనిక్గా ఇంట్లో చూసుకున్నాము, ఎందుకంటే
ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మళ్ళీ చాలా కాంప్లికేటెడ్స్ వస్తాయి. అందుకే నేను ప్రతిసారి వీడియోల్లో నేను చెప్పేది ఏంటంటే మన హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఈ పొల్యూషన్స్కి ఇలాంటి వాటికి మన హెల్త్ని చాలా హైజెనిక్గా చూసుకోవాలి. సో ఆల్మోస్ట్ 1.5 months 2 months పైన నేను బయటికి పంపించలేదు మా పాపని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సర్జరీకి ముందు మా పాప క్లాసికల్ డ్యాన్స్కి వెళ్ళేది. సో డాక్టర్ చెప్పింది ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది, రన్ చేయడం, జంప్ చేయడము, కొంచెం డాన్సులు ఇలాంటివి ఆపేస్తే కొద్ది రోజులు బెస్ట్. సో ఆల్మోస్ట్ ఒక 5-6 months పైనే డ్యాన్స్ ఆపేసాము. మళ్ళీ పంపిద్దాము అనుకున్నాము, బట్ మళ్ళీ 1 month వెళ్ళింది, మళ్ళీ ఆపేసాము. వద్దులే ఇంకొద్ది రోజులు ఇష్యూ వద్దని చెప్పి. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో ప్లాన్ అయితే ఉంది మాకు, డ్యాన్స్ ఇప్పిద్దాము ఆ పాపకి అని చెప్పేసి. సో ఇదండి ఫైనల్గా మా పాపకి మేము ఇంత స్ట్రగుల్ అయ్యాము. సో ఆల్మోస్ట్ ఒక 1.5 months to 2 months మేము ఈ స్ట్రగుల్ని ఫేస్ చేసాము. మేము 2 months స్ట్రగుల్ ఫేస్ చేయడము అనేది పెద్దవాళ్ళం పేరెంట్స్గా ఒకటైతే, నాకు మా పాప ఒక 1.5 years నుంచి ఆ పాపకి ఏమవుతుందో ఆ పాపకి తెలీదు, ఆ పాపకి ఏమవుతుందో మాకు చెప్పలేదు, ఆ పాపకు బ్రీతింగ్ ఆడుతుందో లేదో తెలీదు. అసలు ఆ పాప ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటుందో అని నాకు అనిపించింది. బయటికి సిమ్టమ్స్ లేకపోయినా కూడా 1.5 years ఆల్మోస్ట్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటుంది, ముక్కు నుంచి బ్రీతింగ్ లేకపోయినా. కానీ పిల్ల మాత్రం సర్జరీకి వెళ్ళే దగ్గరికి కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండింది. నేను నిజంగా మా పాపకి చిన్నప్పటి నుంచి హెల్తీ ఫుడ్స్ తినడం చాలా అలవాటు. ఫ్రూట్స్ అయితే పిచ్చగా తింటుంది. అసలు ఇంక ఇప్పుడైతే ఏదో ఫ్రెండ్స్ని చూసి కొంచెం అటు ఇటు కొంచెం ఆ స్వీట్ కావాలి ఈ స్వీట్ కావాలి అని అడుగుతుంది, కానీ అండ్ తినే ఫుడ్ పర్టికులర్గా తింటుంది. కానీ ఇంతకు ముందుకైతే ఓన్లీ బెల్లంతో చేసిన స్వీట్స్ తినడము, పర్టికులర్ స్వీట్స్ తినడము, అండ్ ఫ్రూట్స్ అంటే పిచ్చగా తినేది. ఇప్పటికి కూడా ఫ్రూట్స్ బాగా తింటుంది. అంత హెల్తీగా పెంచడం వల్ల మేబీ ఎంత యాక్టివ్గా చేసిందో ఏమో తెలీదు, బట్ 2 months స్ట్రగుల్ అనేది చాలా అంటే చాలా ఫేస్ చేశాము. సో ఫైనల్గా ఇదే అండి. కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు పాస్ చేస్తున్నాను అంటే, ఇంకా వాళ్ళకే కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను. సో ఫైనల్గా మాది ఇది 2 months స్ట్రగుల్, మా పాప సర్జరీ, అడినాయిడ్స్ అండ్ టాంజిల్స్. సో ఇప్పటికీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా నాకు టైం లేదు, నా జాబు, నేను బిజీ పిల్లలతో అన్నట్టు వీడియో చేయడం కుదరలేదు. సో అందుకని హెల్త్ అని స్టార్ట్ చేసేసి నేను చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. సో అందుకే ముందు సిమ్టమ్స్ ఇలాంటివి చెప్పాను. నేను అనుకున్నాను ఒకరోజు మా పాప ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేద్దాంలే అని చెప్పేసి, బట్ నాకు టైం కుదరలేదు. ఆయన కామెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు నాకు అనిపించింది సరే యూజ్ అవుతుంది కదా, ఏదో ఒక రోజు టైం తీసుకొని చేద్దాము అని చెప్పేసి ఇలా ఇప్పుడు టైం తీసుకొని ఇలా అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్క వీడియోని. సో బీ కేర్ఫుల్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మన పిల్లలే మన లైఫ్ కాబట్టి. సో థ్యాంక్ యూ. ఇదండి మా పాప జర్నీ.